నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పులు అంటాం. అంటే నిజంగా చెప్పాలంటే కీళ్ళ నొప్పులు అనే కాకుండా శరీరంలో ఏ జాయింట్ లో ఎక్కడ జాయింట్ లో పెయిన్ వచ్చినా దాన్ని మనము కీళ్ళ వాతము, సంధి వాతము అంటాం. సో దాని గురించి ఈ రోజు మాట్లాడదాం. అసలు డాక్టర్ గారు వాతం అంటే ఏంటి, దానికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు అడిగినప్పుడు జనరల్ వాతం అంటేనే వాగతి గంధహో అంటాం. అంటే దేనికైతే చలనం ఉంటుంది, వాతము వాయువు అనేది చలనం ఉంటేనే అది మనకి మన కార్యాలన్నీ సక్రమంగా జరుగుతాయి. ఎప్పుడైతే చలనంలో అది ఉధృతి అవ్వడం కానీ లేకపోతే అసలు కాకపోతే, అంటే మనం చూస్తాం గాలి అనేది ఉధృతంగా వస్తే తుఫాన్ వచ్చి డ్యామేజ్ చేస్తుంది, అసలు లేకపోతే సఫకేషన్తో బాడీ అనేది డిహైడ్రేట్, బాడీకి కూడా సరిపడదు. సో దానికోసమే ఈ వాతము అనేది మన శరీరంలో హెడ్ నుంచి టో వరకు సక్రమంగా ఫ్లో అయ్యి సక్రమంగా ఉంటేనే ఎటువంటి వ్యాధులు ఉండవు. సో ఇక్కడ మనం చెప్పుకునేది మరి కీళ్ళ వాతము అన్నాము, ఆర్ సంధివాతం అన్నాం. దాన్నే జనరల్ గా చెప్పాలంటే ఆర్థరైటిస్ అంటాం. అది కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. మోకాళ్ళల్లో ఉండే రెండు ఎముకలు ఆ జాయింట్ లో జరిగే వాపుని, ఆ ఇన్ఫ్లమేషన్ నే మనము సంధివాతము, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అసలు దీని గురించి తెలుసుకునే ముందు అసలు ఇది ఎవరికి వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తే ఇది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వచ్చే డీజనరేటివ్ ప్రాబ్లం అంటాం. అంటే మనము ఏజింగ్ అవుతున్నా కొద్దీ మన శరీరంలో ఉండాల్సిన కొన్ని భాగాల్లో ఆ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని మనం వ్యాధిగా కన్సిడర్ చేయము, కానీ కొంతమందికి దాని ప్రాపర్ కేర్ తీసుకోవడం తెలియక అవి వ్యాధిగా, డిసీజ్ గా టర్న్ అవుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళు అరగడం అనేది చాలా కామన్ గా చూస్తాం. మనం ఏజ్ అవుతున్నా కొద్దీ కాల్షియము, వాటికి కావాల్సిన మినరల్స్ తగ్గుతుంటాయి. బట్ అందరికీ నొప్పి వచ్చి అరిగిపోయి నడవలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనం సరైన టైంలో దానికి గుర్తించకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంధివాతము, ఆస్టియోఆర్థరైటిస్ అనేది 45-50 ఏళ్ల వాళ్ళల్లో వియర్ అండ్ టియర్ అంటాం. అంటే ఎవరైతే ఎక్కువ దూరాలు నడవటము, మెట్లు ఎక్కడాలు దిగడము, ఎక్కువసేపు నిలబడము, అధిక బరువు ఉన్న వాళ్ళు, కాల్షియము, మినరల్స్ సరిగ్గా పోషకాహారాలు లేని వాళ్ళలో ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోయి దాని సరౌండింగ్స్ ఉండే కండరాల్లో, ఆ నరాలలో కూడా వీక్నెస్ వచ్చి ఆ జాయింట్ ని హోల్డ్ చేయలేక రెండు ఎముకలు రాపిడికి జరుగుతుంటాయి. దానివల్ల ఆ ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజ్ అంటే చిన్న పేపర్ లాంటి పొర రప్చర్ అయిపోయి రెండు బోన్స్ కలుసుకొని అవి రాపిడి జరిగి అక్కడ ఉండే స్ట్రక్చర్ అంటే మిగతా కండరాలు ఇవన్నీ కూడా దెబ్బతినడం వల్ల నడవటం కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఇది రోజు రోజుకి మనం ఏదో ఒక మూమెంట్ చేసినప్పుడల్లా అక్కడ రాపిడి జరిగి ఇంకా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ కానివ్వండి, సెకండ్ డిగ్రీ కానీ, థర్డ్ డిగ్రీ కానీ, ఫోర్త్ డిగ్రీ కానీ. మరి మీరు అనొచ్చు మరి వీటికి మనం గుర్తించడం ఎలా అంటే, ఇప్పుడు గుర్తించిన తర్వాత డాక్టర్ గారు మరి ఆపరేషన్ అనే చెప్తున్నారు, ఇది సొల్యూషనా అంటే ఒక్క మాట చెప్పాలంటే ఒక ఎముక అరగాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. మనము చాలా కేర్ఫుల్ గా ఉంటాం. ఏం కాదు, నొప్పే కదా, ఏదో నేను రెస్ట్ తీసుకుంటాను, ఆ మందులు వాడతానని చెప్పేసి దాన్ని అలా నెగ్లెక్ట్ చేయటం వల్ల 4th స్టేజ్ వరకు కూడా వెళ్ళిన కేసెస్ చూస్తాం. అయితే ఈ 4th స్టేజ్ లో అనేది ఏంటంటే ఇంకా ఎటువంటి మందులు, ఔషధాలు పనిచేయనప్పుడు ఆపరేషన్, సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు. ఈవెన్ ఆయుర్వేదంలో కూడా మేము శల్య మాకు అనిపించినప్పుడు అడ్వైస్ చేస్తాం. కానీ ప్రతి కేసుని మనం సర్జరీ చేసి కరెక్ట్ చేసేవి కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే దీని సింపుల్ లాజిక్ అంటే ఎప్పుడైతే మీరు చేసే మీ యాక్టివిటీస్, మీ పనులలో మీకు ఇబ్బంది కలుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లేచి కాస్త దూరం నడిచేసరికి నాకు మోకాలు పట్టేస్తున్నాయి అంటేనే మీ బాడీ మీకు సహకరించట్లేదు అని. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మన శరీరము తట్టుకునేంత శక్తి దానికి చాలా ఉంటుంది. దాంతో కాను అన్నప్పుడే లాస్ట్ సిమ్టమే ఈ నొప్పి. కానీ జనరల్గా మనం ఏం చూస్తాం, పేషెంట్స్ ఆ నొప్పి అనగానే ఫస్ట్ సిమ్టమ్ గా కన్సిడర్ చేస్తారు. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాతనే ఈ నొప్పి అనేది చూస్తుంటాం. సో అలాంటప్పుడు ఈ కండరాలు ఇక్కడ చేయాల్సిందంటే బోన్ రీజనరేట్ కన్నా ముందు కండరాలని మాక్సిమం పోషణ చేయగలిగితే మళ్ళీ అక్కడ ఉండే ఆ కణజలం అంతా కూడా మళ్ళీ రిపేర్ చేసుకునేది ఛాన్స్ ఉంటుంది సార్. దానికి ఒకవేళ అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గించుకుంటూనే వాతానికి సంబంధించిన ఫుడ్స్ ఏవైతే మేము చెప్తామో, వంకాయ కానివ్వండి, ఆలుగడ్డలు కానివ్వండి, చింతపండు కానివ్వండి, ఎక్కువ చలిగాలిలో తిరగటము, ఎక్కువ మెట్లెక్కడం దిగడం అండ్ ఇవి కంట్రోల్ చేసుకుంటూనే సాత్విక ఆహారము, శరీరాన్ని వాతాన్ని తగ్గించే సజ్జలు కానివ్వండి, మునగాకు కానివ్వండి, ఆవు నెయ్యి, ఇలాంటివి మన డైట్ లో, అలానే పాలు, ఎగ్స్, ప్రోటీన్ డైట్ ఇవి ఉంచుకుంటూ చేస్తే మన బాడీలో ఈ కణజలం డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ చేసినా మరి డాక్టర్ గారు ఇప్పుడు మోకాలు అరిగా ఏం చేయాలి అంటే ఆయుర్వేదంలో దీనికి చక్కగా పరిష్కారం చెప్పబడింది. అది కూడా సర్జరీ ఇవన్నీ కాకపోతే ఒక పద్ధతి ప్రకారము ఒక 6 నెలల నుంచి సంవత్సరంన్నర వరకు ఈ ఔషధాలను చెప్పిన విధంగా పత్యాలతో చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చిన కేసెస్ చాలా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందంటే ఏం లేదు,
ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని ఔషధాలు, లాక్షాది గుగ్గులు అని కానివ్వండి, కైశోరాది గుగ్గులు అని కానివ్వండి, రస్నాది కషాయాలు, అలానే త్రిఫలా చూర్ణము, ఇలాంటివి పద్ధతి ప్రకారము మీ నాడి ప్రకారం అంటే వాత పైత్య కఫాలు మిమ్మల్ని చూసిన తర్వాత యాజ్ అ వైద్యుడిగా మేము సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు అధిక బరువును కంట్రోల్ చేసుకుంటూ ఆయుర్వేదంలో చెప్పబడిన పంచకర్మలో పూర్వకర్మ ట్రీట్మెంట్స్ అంటే జానుబస్తి, మోకాల్ని సంస్కృతిలో జాను అంటారు. ఈ జానుబస్తి అంటే మోకాల్లో కొన్ని ఆయిల్స్ని ధారగా లాగవేయటము, పొట్లీలు లాంటివి మనకి దొరికే వావిలాకు, ఆముదమాకు వీటిని చిన్నగా మందులతో పొట్లీల్లా కట్టి కాపడం పెట్టడం వల్ల అక్కడ కండరాల్లో మళ్ళీ ఆక్సిజనేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మీ కండిషన్ని బట్టి మేము అడ్వైస్ చేస్తాము. కొన్ని రోజులు ఇవి చేయగలిగితే మళ్ళీ పూర్వస్థితికి వచ్చే ఛాన్సెస్తో పాటు మెయింటైన్ చేసుకుంటూ ఇంకా ఫర్దర్గా డిటోరేట్ అవ్వకుండా వీటిని మనం కాపాడగలుగుతాం. అలానే రోజువారీ మన ఫుడ్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచిగా ఆవు నెయ్యి అనేది తీసుకోవడం వల్ల వాతాన్ని కూడా కట్టడి చేస్తుంది. ఇంకా వీరి గురించి మీరు క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే నా క్లినిక్స్లో కానీ నన్ను పర్సనల్గా ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ వచ్చి 7658909501. థ్యాంక్ యూ.